అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, తీరు వార్తలతో మైక్ టు ముచ్చులు తయారుగున్నాయి. చలో సుషేదం పాన్రే. అంతకంటే మొదలు హెడ్లైన్స్. పవనాలు నడుచుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు. మా స్టేట్ తెరువు రావద్దని వార్నింగ్ ఇచ్చిర్రు. పొల్లు రూపాయి బిల్ల లేదట కాంగ్రెస్ సర్కార్ తానా. బండి సంజయ్ నారాజైతుండు శానా. కనకవ్వకు దక్కింది గౌరవం. బీఆర్ఎస్ పార్టీ చేసింది సన్మానం. తెలంగాణలో ఏ పల్లెం దాకినా జానపద పాటల జల్లులు గురుస్తాయి. ఊరుకో గాన కోకిలుంటది. మా తెలంగాణ అవ్వలు మాటలు మాట్లాడితే ముత్యాలు గలగలలాడినట్టు అనిపిస్తుంది. అసొంటోళ్ళు ఎంతో మంది ఉన్నా జానపద పాటలు ఆడి తెలంగాణ పల్లెలను ఉర్రూతలు ఊగించిన గాన కోకిలమ్మ కనకవ్వ. కనకవ్వ పాటలినని తెలంగాణ మనిషి ఉండడు. కనకవ్వ గొంతు వాళ్ళకని పెండ్లి భారత్లు లేవు. అందుకే బీఆర్ఎస్ పాటోళ్ళు కనకవ్వకు ఎసొంటి సన్మానం చేసిండ్రో చూడండి. వాలిపోయిన కందిసేను కనకవ్వ, నువ్వు పాట వాడితే పూత పడుతుంది కనకవ్వ అన్నట్టు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల పాటలు వాడుకుంటా అందరిని మెప్పించిన కనకవ్వను బీఆర్ఎస్ పార్టీ సన్మానం చేసి మురిపించింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన పండుగ అంటే మన పండుగ నాడు మనోళ్ళని సన్మానించుకోవాలనుకున్నారు కావచ్చు బీఆర్ఎస్ పార్టీలు. కనకవ్వ కలలు గననంత సంబరాన్ని ఇచ్చిండ్రు. మాజీ మంత్రి కమ్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు కనకవ్వ చేతిలో చెయ్యేసి షేక్ హ్యాండ్ ఇచ్చుడుతోనే కనకవ్వ కండ్లల్లా నీళ్లు తిరిగినంత పనైంది కావచ్చు. శాల్వా ఇప్పిగప్పిండు కేటీఆర్ సారు. చేతిలో పువ్వుల గుత్తులు పెట్టి ఇంతో కొంత సాయం అన్నట్టు ప్రైజ్ మనీ కూడా ఇచ్చిండ్రు. బతుకమ్మ పాటలు, మేడారం జాతర పాటలు, బోనాల పాటలు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన పాటలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ సంస్కృతి మీద కనకవ్వ వాడని పాట లేదు. మన మైక్ టీవీలో పాటలు వాడు మొదలు పెట్టిన కనకవ్వ తెలంగాణ గడ్డ మీద నుంచి ఎవ్వలకు అందనంత ఎత్తుకెదిగింది. తెలంగాణ ఫోక్ సింగర్ అనే పేరు తెచ్చుకున్నది. తన కంఠంలో తెలంగాణ తనం ఉన్నది. తన కుత్కెల బతుకు పోరాటం ఉన్నది. అందుకే తెలంగాణ పాటలు తన గొంతుల పడితే తీయగైతాయి. అందుకే తెలంగాణ వచ్చిన రోజున ఫోక్ సింగర్ కనకవ్వను కండ్లకు అద్దుకున్నారు కారు గుర్తు పాటోళ్ళు. ఈ తీరుగానే కనకవ్వ పాటలు ఆడుకుంటా తెలంగాణ మట్టి పరిమళాలను ప్రపంచమంతా ఎదజల్లాలనని, మన సంస్కృతిని, మన ఆట పాటలను దునియా మొత్తానికి ఇంకింత ఇనబడేటట్టు చేయాలనని కోరుకుందాం. మొన్నటి దాకా కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ ను, ఇద్దరు కూడా బీజేపీ వాళ్ళు ఆ రెండు పార్టీలని ఇట్లా ఆళ్ళదాలే తిట్టుకునేది. కానీ లేటెస్ట్ గా ఈ మూడు పార్టీలు కలిసి పవన్ కళ్యాణ్ కు పంచులు వేసుకుంటా ఇజ్జత్ తీసి ఇంటి గుంజ గట్టేస్తున్నారు. హైదరాబాద్ లో జనసేన మీటింగ్ పెడుతున్నా అని ఏమంట పీకే అన్నాడు. ఇగో ఇట్లా పీకల్లోతు కోపంతో ఓగలు కాకుంటే ఓగలు ఆడుచుకొని జనసేనానికి జరం తెప్పిస్తూ పవన్ కళ్యాణ్ ఏపీకి డిప్యూటీ సీఎం కావచ్చు కానీ తెలంగాణకు మాత్రం బయట రాష్ట్రం పార్టీ లీడరే. ఆయన వచ్చి ఈడ మీటింగులు పెట్టి మమ్మల్ని ఎక్కిరిద్దామని చూస్తాడా? కథలు పడితే కబర్దార్ అనుకుంటా కవితనిన్న కడుసులకు గట్టిగానే ఇచ్చింది. ఇక కాంగ్రెస్ లీడర్లు కూడా కాటమరాయన మీద కామెంట్లు చేసిర్రు. పవన్ కళ్యాణ్ చరిష్మా క్రేజ్ తోని మీ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ప్రాబ్లం అనుకుంటురా అన్నట్టు అడిగితే అద్దంకి దయాకర్ ఉండి, పవన్ కళ్యాణ్ చరిష్మాలో మాకేం సమస్య లేదమ్మా, వాళ్ళే పక్క రాష్ట్రంలోనే ఆయనను అక్కడ ఉప ముఖ్యమంత్రి చేసి, లేకపోతే విజయ్ లెక్క ముఖ్యమంత్రిని చేస్తున్నామో కానీ ఆయనకు ఆ బలం లేదు, అది పక్కన పెట్టండి. ఏపీలే డిప్యూటీ సీఎం చేసిరు, లేకుంటే తమిళనాడులో విజయ్ లెక్క సీఎం చేసేటోళ్ళు కదా అని పవన్ కళ్యాణ్ చరిష్మా మీద పంచులేసి గాలి తీసిండుగా. ఇక ఎమ్మెల్యే మందుల సామీలు మాట్లాడుకుంటా, తెలంగాణ రావాలంటే నీ కోదాడు బోర్డర్ కాడ కంపనాడు రోడ్డు మీద ఖబర్దార్, మీకు జిస్టు కూడా కడతాం. ఇవాళ మీరు తెలంగాణ జిస్టు తలిగి కోనసీమ కొంపారిపోయిందని చెప్తా ఉన్నాను. కోనసీమ కొబ్బరి తోటలు ఎండిపోయినాయి, తెలంగాణ జిస్టు తాగంటున్నాం, కానీ మీకు జిస్టు కూడా కడతాం. వామ్మో, కనీసం పక్క రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అని కూడా వెనక ముంగట కాకుండా ఎవరి ఖాళీ ఎగ్దమరుచుకుంటురుగా. కానీ చూడురే, పాపం విజయ్ తమిళనాడుకి సీఎం అవడేమో గానీ ఏదొచ్చినా గానీ దళపతి ముచ్చట ముంగటేసి మస్తుగా పోల్చి అజ్ఞాతవాసి హీరో ఇజ్జత్తును ఆరుమోట్ల బాయలెత్తేస్తున్నారు అందరు కలిసి. మరి ఏపీల ప్రతిపక్షాల కామెంట్లకు కౌంటర్ లేసుడా, లేకుంటే తెలంగాణ లీడర్ల మాటలకు బదులిచ్చుడా, ఉన్న టైంలో దేని మీద ఫోకస్ పెట్టాలని ఓజస్ గంభీరా ఎంత కన్ఫ్యూజ్ అవుతున్నాడో ఏమో పొరి. ఇగురం ఉండాలే గాని మొగురం మీదికి కూడా కాల్జాపొచ్చంటిదే కావచ్చు. ఈ ఎండలు చేయంగా అంత గాయ అవుతుంటే పోరలను ఎటూ దొలకబోలేమాయే. ఊర్లున్న చెరువు తీసుకుపోయామంటే గాచారం బలకే కొట్టుకపోతే అదో బాధ అని సప్పుడు కిండ్లలోనే వండబెడుతున్నారు చాలా మంది. కానీ ఈ అన్న చేసిన ఉపాయం మస్తుంది. అర్రెవ్వా, ఏమన్నున్నదా స్విమ్మింగ్ పూల్? ఎంతసేపు అంటే అంతసేపు ఆడుకోవచ్చు. కూరగాయలు మునిగిపోతారన్న రంది లేదు, జరాలు వస్తాయన్న బుగులు లేదు. మంచిగుంది పాటు ఈ ట్రాక్టర్ స్విమ్మింగ్ పూల్. అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అన్న నీకు? పిల్లలకు హాలిడేస్ ఇచ్చుట్లా ఎండ తీవ్రతకు ఇలాంటి ట్రాక్టర్ లో
పరదేశి నీళ్లు పట్టడం జరిగింది. అందులో ఈత నేర్చుకోవడం పిల్లలకు ఉత్సాహంగా ఉంటారు. ఇదొకటి ఏంటంటే కినాల పోటీ పోకుండా ఇది పిల్లల ప్రాణాలకు అపాయం కాకుండా ఇంట్లోపల మేము చేయడం జరిగింది. మండలానికి ఒకటి స్విమ్మింగ్ పూల్ అనేది కడితే ఉన్న పిల్లలు తల్లిదండ్రుల ప్రోత్సాహం తోటి వాళ్ళు నేర్చుకోగలుగుతారు. ఇంటిలో ఉంటారు, ప్రాణాపాయం కూడా చాలా తప్పుతుంది. మండలానికి ఖచ్చితంగా ఒకటి స్విమ్మింగ్ పూల్ నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మంచి ఉపాయమే చేసినవే అన్న. కరీంనగర్ జిల్లా కూనవాని పల్లెల ఈ ఎండలకు పిల్లల ఆగమాగం చూడలేక బయటకి ఎడుకో తీసుకుపోయి ఎందుకు పనికిమాలిన కార్సు అని చెప్పి ఇంట్లో ఉన్న ట్రాక్టర్ డబ్బాలనే కవర్ వరిసి నీళ్లు పోసి స్విమ్మింగ్ పూల్ తయారు చేసిండు. ఇక పిల్లగాళ్ళను అందులో వారేసి మీకు నచ్చినంత సేపు దుంకులాడుర్రా అని ఇడిచేసిర్రు. ఇక మీకు కూడా నచ్చితే ఈ పని చేయుర్రి, పిల్లలకు కూడా మంచిగా ఉంటది, జర ఎంజాయ్ చేసినట్టు కూడా ఉంటది. ఏమంటున్నాం? చేతులొక్క బిల్ల లేదు, మెడలొక్క పూస లేదు, కుండలొక్క మెతుకు లేదు, కుతికే దాట గంజి లేదు, ఎట్లెట్లా చేద్దునే సంసారం అని పాట వాడినట్టే ఉన్నదట తెలంగాణ సర్కార్ గతి. 7 ఏళ్ల కరువు వస్తే ఎట్లుంటదో గట్లయిందట. సర్కారు నడపలేక సత్కిల పడుతున్నదట కాంగ్రెస్ సర్కారు. పొదుగా లేస్తే షిప్ప పట్టుకుని అడుక్కునే కథ అవుతున్నదట. ఎవరు చెవులు కొరుక్కుంటుంటిందో భార్గవి అంటారా? ఎవరో చెప్తే మీకెందుకు చెప్తా. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సారే అంటున్నాడు. ఈ నుండి కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం రూపాయి బిల్లు లేదు మీ దగ్గర. రోజువారీ కార్యక్రమాలకే ఇవాళ మీకు అద్దెకెత్తలేదు మీ దగ్గర. ఇవాళ డిఎల్ ఇస్తలేరు, పిఆర్సీ అమలు చేస్తలేరు, ఉద్యోగాలు ఇస్తలేరు, నిరుద్యోగులు ఇస్తలేరు, 6 గ్యారెంటీలు అమలు చేస్తలేరు. మీ ప్రభుత్వం నడవడమే కష్టం. మాటలకేమో కుబేరిని పూటకు లేని గరీబుని అన్నట్టే ఉన్నది చేగుర్తు పార్టీ ఏలువడని బండి సంజయ్ సార్ బలముచ్చర చెప్పిండు అనుకునేరు. నిన్నటికి నిన్న పైసల మంత్రి బట్టి సార్ కూడా బట్టి పట్టిన డైలాగునే ఊకే కొట్టినట్టు తెలంగాణను సిక్కుల నుంచి బయటపడేస్తానికి సిల్లి గవ్వలేదన్నట్టు మాట్లాడిండు. ఇంకేముంది, బండి సార్కు సందు దొరికింది. కేంద్రం ధాన్యం కొనుక్కుంటే రాష్ట్రాన్ని వెళ్తున్న కాంగ్రెస్ సర్కార్ పరిస్థితి ఉద్దర ముచ్చట్లే ఉన్నాయని అనుకుంటే చెప్పుకొచ్చిండు. మింగం ఎత్తుకులేదు కానీ మీసాలకు సంపంగిన బరాబర్ రుద్దుకుంటామన్నట్టు కాంగ్రెస్ సర్కార్ హామీల మీద హామీలు ఇచ్చిర్రు. ఇప్పుడు చేతులు విసుక్കൂడ్రు అన్నట్టు చెప్పిండు. అప్పుల కోసం చిప్పలు పట్టుకొని నిలబడకుంటే పూట గడవని రోజులు వచ్చినాయన్నట్టు మాట్లాడిండు. బరాబరే కావచ్చు, బండి సంజయ్ సార్ చెప్పింది నిజమే కావచ్చు. కనుక తెలంగాణ రాష్ట్రం పరిస్థితి అట్లున్నదా? పువ్వు గుర్తు ఏలుబడే దేశానికి ఎన్ని అప్పులైనా కూడా చెప్తే మంచిగుండు కదా. ఇక్కడ మంచిగా లేదు, అక్కడేదో ఉద్దారకం ఉయ్యలవుతున్నది అన్నట్టు చెప్తే ఎట్లా? మొన్నటికి మొన్న మోడీ సార్ దేశంలో పెట్రోల్ వాడడు తక్కువ చేయర్రి, గ్యాస్ పొదుపు చేయర్రి, దేశంలో పరిస్థితులు మంచి లేవన్నట్టు చెప్పిండు. దేశం మా గొప్పగా నడిచే పరిస్థితి ఉంటే మోడీ సార్ అట్లెందుకు చెప్పాల్సి వచ్చింది? అంటే దేశంలో పరిస్థితి కూడా అట్లనే ఉన్నదన్నట్టు కదా అని అంటున్నారు దేశం పోకూడదు తెలిసిన వాళ్ళు. అయ్యా బండి సంజయ్ సారు, తెలంగాణలో వండిన ధాన్యం కేంద్రం కొనుక్కుంటే రాష్ట్రం పరిస్థితి ఘోరంగా ఉండేది అన్నట్టు చెప్తున్నావు కదా. మరి ఇంకా వడ్లు మక్కలు కొంటలేని రైతులు మొత్తుకుంటుర్రు. కేంద్రమో రాష్ట్రమో ఎవరో ఒకరు పండించిన పంటలు కొనకుండా ఉండే వరకు కొంతమంది రైతులు గుండాయి చచ్చిపోతున్నారు. ముందుగాల వడ్ల గింజ లేకుండా కేంద్రమే కొంటదనే ముచ్చట చెప్పురు సారు. అట్లనే పొదుపు పాటించుర్రి, దేశం పరిస్థితి మంచి లేదని చెప్పకుర్రి. ముందు దేశాన్ని మంచిగా నడుపుర్రి, తర్వాత రాష్ట్రాన్ని ఆదుకునే పని చేయర్రి. అంతేగాని ₹1 లేదు, దివాలా తీసింది అని సొంత రాష్ట్రం మీద కామెంట్ చేయకూరు సారు అని అంటుర్రు బండి సంజయ్ సార్ మాటలనే తెలంగాణ పబ్లిక్. 2 రాష్ట్రాల సీఎం ముచ్చట్లు, పార్టీల పంచాదుల కంటే తమిళనాడు సీఎం విజయ్ వార్తల మీదనే తెలుగు యూత్ అంతా ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఉన్నారు. పోన్రీ విజయ్ కోటేసినా, కొత్త పథకం పెట్టినా, ఏది చేసినా కానీ వారెవ్వా అనుకుంటా వరుస పెట్టి వాట్సాప్, ఇన్స్టా, ట్విట్టర్, ఫేస్బుక్ అన్నిట్లల్లా చేతులు నయంగా షేరింగ్లు చేస్తారు. ఇగో ఇవాళ ఈ స్పీచ్ ముచ్చట్ని తిప్పబట్టిర్రు. ఇక పార్టీ పెట్టి ప్రచారం చేస్తుండగా గెలవకపోయినాడు అని కామెంట్లు చేసిన వాళ్ళు కూడా 100 మీదనే సీట్లు కొట్టి సీదా సీఎం అయ్యే వరకలా విజయ్ని వీర లెవెల్ల కాంప్లిమెంట్లు కామెంట్లతో నోరు నొచ్చేదాకా మెచ్చుకుంటారు. సీఎం అయినాక ఫస్ట్ సారి పబ్లిక్ లకు వచ్చి నిన్న తిరుచి ఈస్టులో సభ పెట్టి స్పీచ్ ఇచ్చిండు విజయ్. ఇక ఆడ సెక్యూరిటీ వాళ్ళు పక్కపంటి కుర్చీలో కూర్చొని ఉంటే జననాయకన్ మాత్రం ఇట్లా జనాల ముంగట నిలబడి మాట్లాడే వరకలా ఈ వీడియో ఇంటర్నెట్ లో ఇరుగమరగ తిప్పుతురు విజయ్ ఫ్యాన్స్. ఇంకో దిక్కు విజయ్ మాట్లాడుకుంటా 6 నెలల దాకా నా పాలన మీద విమర్శలే చేయా అని ప్రతిపక్షాలు మస్తు మాట్లాడిర్రు. కానీ 6 నెలలు కాదు కదా, 6 రోజులు కూడా ఆగకుండా బదనాములు చేసి బట్ట కాల్చి మీదేస్తున్నారు. మీదికెళ్ళి నా బట్టల మీద కూడా కామెంట్లు వేస్తున్నారు. సూటేసినా, నల్ల కోటేసినా అని మాట్లాడుతున్నారు. నేను ఏవద్దా నల్ల కోటు, ఏ స్థాలకేంది బాధ అని చెప్పుకుంటూ ఇట్లా మాట్లాడిండు. அந்த சூட்லாம் போட்டு வரோம்ல, அதை பத்தி கூட நிறைய பேர் ஏன் நாமெல்லாம் கோட் சூட்லாம் போடக்கூடாதா? அதிகாரம் செய்கிறவங்களும் ஆதிக்க சக்திகளும் மட்டும்தான் கோட் சூட்லாம் போட்டோமாண்ணா? அப்பெல்லாம் எதுவுமே கிடையாது. நான் என்ன கலர் கலராக போட்டு வரேன், 2 கலர், நம்ம எல்லாரும் மனசு மாதிரியே பிளாக் அண்ட் ஒயிட். అది నీతి నిజాయితీ గుర్తుగా బ్లాక్ అండ్ వైట్ వేసుకుంటున్నా అని డ్రెస్ ఎన్నుకున్న సీక్రెట్ ఏందో కుల్లా చెప్పేసిండు. అయితే విజయ్ పెరుంబూరు, తిరుచి ఈస్టు రెండింటి తాన పోటీ చేసి గెలిచే వరకలా తిరుచి ఈస్టును ఇడిచిపెట్టుకున్నాడు కదా. దాంతో జల్దీనే బై ఎలక్షన్ రాబోతుంది కాబట్టి ఇప్పటి సందే జనాలకు పోతే ఓట్ల నాటికి అక్కడికి వస్తుందని ఇట్లా మీటింగ్ ప్లాన్ చేసిండు కావచ్చు. మరి ఆ ఎన్నికల నాటికి ఇటు ప్రతిపక్షాలు కూడా జనంత బలంగా అయ్యి టీవీకేకు తీవ్రంగా పోటీ ఇచ్చే ఆలోచనలు ఏమైనా వస్తాయో చూడాలి. మరి
చిన్న చిన్న గెలుపులకే బుడ్డ బుడ్డ ఆనందాలకే ఇప్పటి జంజీలు పార్టీలు పబ్బులు అని గబ్బు గబ్బు ఎంజాయ్ చేస్తుంటారు. చెప్పరాని ఆనందంతో శంగడు మింగడే కొడుతుంటారు. కానీ వరుసగా 2 సార్లు ఐపీఎల్ కప్పు కొట్టిన బెంగళూరు జట్టోళ్ళు ఎంత ఖుషిగా ఉండాలి. ఆ ఆర్సీబీ టీంల మెయిన్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఇంకెంత ఎంజాయ్ చేయాలి. కానీ కామ్ ఏం చేసిండు మీరే చూడండి. వామ్మో అన్నేమో గాని సెలబ్రేషన్లు అనేటియే వద్దు అనుకున్నాడు కావచ్చు విరాట్ కోహ్లీ. చూడుండ్రి ఎంత పద్ధతిగా శ్రీకృష్ణ ఆశ్రమానికి చేరుకున్నాడో. నొసటికి పొడుగు బొట్లు పెట్టి మూతికి మాస్క్ పెట్టుకుని ప్రశాంతంగా పాదాలు వేసుకుంటా నడిచిండు. పబ్బులు క్లబ్బులు అని తిరిగే కంటే ఇట్లా ప్రశాంతంగా శ్రీకృష్ణ ఆశ్రమానికి వచ్చిండు. మరి లేకుంటేంది, పోయినసారి బెంగళూరు జట్టు ఐపీఎల్ కప్పు గెలిచిందని సందడి చేస్తే సావులు ఎదురొచ్చినాయి. అది విరాట్ కోహ్లీ మనసులో మలమల మసులుతున్నది కావచ్చు. కాబట్టి ఈసారి ఉరుకులాడి ఎగిరి దుంకి శంగడ బింగడ ఎగిరేతానికి సెలబ్రేషన్లను చేస్తే చెక్కల గులయ్యేటట్టున్నదని భార్యను ఎంట పెట్టుకొని శ్రీకృష్ణుని ఆశ్రమానికి చేరుకున్నాడు. ప్రేమానంద్ జీ మహారాజ్ దీవెనార్తి తీసుకున్నాడు. ఇది చూసిన నెటిజన్లు స్టేడియంలో ఉండే విరాట్ కోహ్లీకి గుడిలున్న విరాట్ కు చాలా తేడా ఉన్నది, కింత నిమ్మలంగా ఉండే కోహ్లీని చూడలేకపోతున్నామని కొంతమంది కామెంట్లు పెడుతుంటే, సనాతన ధర్మాన్ని భక్తి శ్రద్ధలతోని పాటించుట్లా విరుష్కాలను మించినోళ్లే లేరు. పబ్బులు క్లబ్బులను తిరగరీళ్లు అని మెచ్చుకున్నట్టు రాస్తున్నారట కామెంట్లు. ఎవలేమన్నా కప్పు కొట్టిన ఆనందంలో మందిని జమ చేసి బొబ్బ చేసుడు కంటే గిట్లా ప్రశాంతంగా గుడులు గోపురాలు తిరుగుడే మంచి పద్ధతి అని ఇంకొంతమంది అంటుర్రట. అయితే ఇప్పుడు కాదు గాని ఇంకోసారి కప్పు కొట్టేది ఉంటే హ్యాట్రిక్ కప్పులు కొట్టిన జట్టుగా బెంగళూరు రికార్డులు కొడుతుంది. అప్పుడు మాత్రం మామూలు ఉండదు విరాట్ కోహ్లీ విశ్వరూపం చూస్తామని షేరింగ్లు చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారట. మరి చూడాలి ఇదే ఊపు మీద ఇంకో కప్పు కొడుతుందో ఆర్సీబీ అనేది. సుశిరానులా మట్కష్ట ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.